హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ సరికొత్త విశేషాలు చెప్పడానికి మా ఛానల్ అండి. ఈ రోజు సరికొత్త విశేషం ఏంటంటే మన సోషల్ మీడియాలో జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ రచ్చ గురించి మేము మా టీం కలిసి రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసాం. అది మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. విషయం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు ఫేమస్ అయిన యూట్యూబర్లని అరెస్ట్ చేస్తున్నారు. అదేంటి, గతంలో జరిగిన ఎప్పుడో విషయాన్ని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మేము మా టీం కలిసి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసాం. అయితే మాకు అర్థమైంది ఏంటంటే ఇది వరకు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రమోట్ చేశారు, దాంట్లో వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకున్నారు. అండ్ డబ్బులు పోగొట్టుకున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయిపోయారు, కొంతమంది చనిపోయారు. కానీ ఇప్పుడు చేయడం వల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే ఇది ఇంకా ఇక్కడ నుండి జరగకుండా చూసుకోవడానికి ఇది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నానండి. ఈ మంచి పద్ధతిలో నాన్ వేష్ణ అనే ఒక యూట్యూబర్ జెన్యున్ గా వెళ్తున్నారు. అండ్ మన సిటీ ఆర్టీసీ చైర్మన్ గారైన సజ్జనర్ గారు దీని మీద సీరియస్ గా పోరాడుతున్నారు. అది కూడా చాలా మంచి విషయం. అయితే ఇక్కడ పోరాడవలసింది వీళ్ళిద్దరూ కాదు కదా. ఎవరు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సైబరాబాద్ కమిషనర్ గాని లేకపోతే విజయవాడ కమిషనర్ గాని ఆయన కదా మనకు ఈ టీవీలోకి వచ్చి వాళ్ళు కదా చెప్పాల్సింది. బెట్టింగ్ యాప్స్ గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ నుంచి చేయకండి బెట్టింగ్ యాప్స్ మీద, ఇప్పుడు కేసులు బుక్ చేస్తున్నాం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరికీ కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పాలి కదా. అదేది చెప్పకుండా సడన్ గా ఇప్పుడు సజ్జనర్ గారు ఇది తప్పు అన్నారనేసి అప్పటికప్పుడు లోకల్ టీమ్స్ అంటే డిఎస్పీ రేంజ్ టీమ్స్ అన్ని కలిపి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 14 days రిమాండ్కి పంపిస్తున్నారు. నేను షాక్ అయిపోయా. అదే 14 days రిమాండ్ అంటే నాకు తెలిసి ఒక హత్య చేసే వాళ్ళకి కానీ లేకపోతే మానభంగం లేకపోతే మర్డర్ ఆ రేంజ్ వాళ్ళకి కదా. ఈ సివిల్ కేసెస్ కి 14 కేసెస్ కి 2-3 days కదా రిమాండ్ ఇచ్చి ఆ తర్వాత కోర్టులో విచారణ జరుగుతాయి. ఎందుకు 14 days వెళ్తుంది అన్నప్పుడు వీళ్ళందరూ అబ్స్కాండ్ అయిపోతున్నారు యూట్యూబర్స్ అందరూ. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇది దీని వెనకాల ఎవరో పెద్ద తలకే ఉంది, సజ్జనర్ గారి కన్నా పెద్ద తలకే ఉంది. ఓకే, దాన్ని మీకు క్లుప్తంగా చెప్తారండి. మీకు ఈ మధ్యకాలంలో ధ్రువ సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ధ్రువ సినిమాలో రామ్ చరణ్ గారు ఆయన టీం చెప్తారు. అదేంటంటే మీరు పేపర్ చూసేటప్పుడు మీరు ఫస్ట్ పేపర్ చూస్తారు, లేకపోతే లాస్ట్ పేపర్ సినిమా పేపర్ చూస్తారు, కానీ బిజినెస్ పేపర్ ఎవరు ఫాలో అవ్వరు. కానీ బిజినెస్ పేపరే ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ సినిమా పేపర్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎవరంటే బిజినెసెస్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా నడిపేది వాళ్ళే అని చెప్తాడు ఆయన. అలాగే ఈ బిజినెస్ పేపర్స్ లో ఉన్న ఇష్యూసే ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్ యాప్స్. అది ఎలా అంటే మేము మా టీం అంతా కలిపి ఒక అధికారిని అప్రోచ్. అప్పుడు ఆ అధికారి చెప్పిన విషయం ఏంటంటే, భయ్యా ఇదే అసలు మీరు అనుకుంటున్నట్టు ఫ్రంట్ లో కనిపించే ఇష్యూ కాదు, బ్యాక్ అండ్ ఇంకో స్టోరీ జరుగుతుంది. అదేంటంటే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నామండి. ఒక కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు విన్ అయిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అధికార పార్టీలో ఉన్నారట. ఓకే, ఆ ఓడిపోయిన వ్యక్తి ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు. ఆ ఓడిపోయిన వ్యక్తి యొక్క బెట్టింగ్ యాప్స్ ఎన్ని అనంట. ఓకే, అతను ఈ బ్లాక్ మనీని యూజ్ చేసుకుని అతను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేగా నగ్గేస్తున్నాడు. ఈ విషయం ఈ ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ ఎమ్మెల్యే గారు అతను నిర్మూలించగలిగితే ఎప్పటికీ నేను అక్కడ ఎమ్మెల్యేనే అని నిర్ణయం తీసుకుని ఈయన వెనకాల నుండి మన గవర్నమెంట్ లో ఉన్న అధికారిని యూజ్ చేసుకుని ఈ కేస్ ఫైల్స్ ముందుకు తీసుకెళ్తున్నారని ఒక వినికిడి వినిపించింది. ఓకే, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ కోణం ఉందో. ఆ రాజకీయ కోణంలోనే ఇప్పుడు సజ్జనర్ గారు కానీ అన్వేష్ గారు కానీ ఉన్నారు. అంటే అన్వేష్ గారు ఆటలు అట్టుకోండి అంటావా అని అనుకోకండి, ఆటలు అట్టుకోండి కాదు, ఆయన పోరాడుతుంది మంచి విషయమే. బట్ ఇక్కడ ఆటలో అట్టిపండుగా ఆయన ఎలా వచ్చారు అంటే మీకు ఇంకో సినిమా స్టోరీ చెప్తా. అదేంటంటే బాదుషా చూసి ఉంటారు. బాదుషాలో ఎన్టీఆర్ విలన్స్ పట్టుకోవడానికి మన నాజర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు కమెడియన్ కావాలంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూపిస్తారు నాజర్ గారు. ఆ బ్రహ్మానందం గారు ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన అడ్డం పెట్టుకుని ఆ విలన్స్ ని తిట్టిస్తూ ఉంటాడు మన ఎన్టీఆర్ గారు. దాంతో విలన్స్ అందరూ ముందుకు వచ్చి బ్రహ్మానందం చంపాలనుకుంటారు. ఆ టైంలోనే మన ఎన్టీఆర్ గారు వేసిన స్కెచ్ లో వాళ్ళు దొరికిపోవడం, వాళ్ళందరినీ కొట్టి చంపేయడం లేకపోతే పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం చేస్తారు మన ఎన్టీఆర్ గారు. అలా ఒక కమెడియన్ అంటే మన అన్వేష్ గారు, ఒక కమిషనర్ అంటే మన సజ్జనర్ గారు, ఇలా మనకు కనిపించే స్టోరీ ముందుంటే వెనకాల కనిపించని ఎన్టీఆర్ ఇంకొకరు ఉన్నారండి. అది ముందుకు రాకుండా చూస్తారండి. ఇదే ఇప్పుడున్న మెయిన్ టాపిక్. ఇది మీకు అర్థమైంది కదా. అంటే మనకు చూపించే స్టోరీ వేరు, జరుగుతున్న బ్యాక్ అండ్ స్టోరీ వేరు. ఓకే, మీరు ఎప్పుడైనా గమనించారా యూట్యూబర్స్ అరెస్ట్ చేస్తున్నారు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి రన్ అవుతున్నాయి, వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ అకౌంట్స్ ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా
అంటే వాళ్ళు ఎక్కడో రష్యాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. సింగపూర్లో, రష్యాలో ఉంటే ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్న మెయిన్ లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని చేస్తున్నారు అంటున్నారు. మన గూగుల్ మీరు ఆఫ్ చేయండి, హైదరాబాద్ లో కొన్ని కంట్రోల్ చేస్తున్నారు కదా గూగుల్స్. అలా మన పోలీసు వ్యవస్థ ఆ సైట్స్ ని ఆఫ్ చేసి రన్ చేయొచ్చుగా. మొబైల్స్ ఇవన్నీ కూడా మన పోలీసు అనుగుణ పరిధిలో ఉంటాయి. ఓకే, అలా చెప్పి చేయొచ్చు కదా, ఎందుకు జరగట్లా? అంటే జరుగుతుంది ఎవరో రష్యను అండ్ ఏ పర్షియన్ కాదు, మన ఇండియాలో మన సిటీస్ లో ఉన్న వ్యక్తులే చేస్తున్నారు. దాన్ని వీళ్ళు ఇంకో కోణంలో చూపిస్తూ కేసులు వాళ్ళ మీద డైవర్ట్ చేస్తే మన స్టేట్ పోలీసులు అక్కడ వరకు వెళ్ళలేరు కాబట్టి దాన్ని అలా స్టాప్ చేస్తున్నారు. కానీ పోలీస్ వ్యవస్థకి అన్నీ తెలుసు, ఎక్కడ ఆపాలో తెలుసు, ఎక్కడ రన్ చేయాలో తెలుసు, ఎక్కడ నిర్మూలించాలో తెలుసు. కానీ పోలీస్ వ్యవస్థకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, దాన్ని అడ్డం పెట్టుకుని మన అధికారులు ఆడిస్తున్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఆడిస్తున్న గేమ్ ఇది. ఈ గేమ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మన అన్వేష్ గారు చేసి పోరాడేదో ఉందో అది చాలా మంచి విషయం. దానివల్ల ఏమవుతుంది, ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం ఆగిపోతాయి. ఆగిపోవడం వల్ల ఇక లైఫ్ లో ఈ బెట్టింగ్ యాప్సే కాదు, ఇలా జరుగుతున్న జ్యోతిషాల యాడ్స్ ఏదో చూస్తున్నా, అండ్ ఏదో హెయిర్ ఆయిల్ యాడ్స్ చూస్తున్నా, ఇటువంటి యాడ్స్ కూడా ముందు ముందు పురోగమించకుండా ఆగిపోతాయని నేను అనుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనం కొత్తగా వచ్చే యువతరానికి మనం ఇచ్చే మంచి భవిష్యత్తు నేను అనుకుంటున్నానండి. నేను ఇది ఆకాంక్షిస్తున్నాను. దయచేసి ఇది మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. యువతకి ఇది మనం నేర్పించవలసిన విషయం, బెట్టింగ్ యాప్స్ ఆడకూడదని నేర్పించవలసిన విషయం. ఓకే, దయచేసి దీన్ని మీరు అందరూ కూడా ఫాలో అయ్యి మన యువతని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఇలాంటి ఇంకో ఇంపార్టెంట్ విషయం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే, సైన్ అప్, బై బై.